హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను షైఅవే హాల్తో. సో షైఅవే మీకు గుర్తుందా, ఆల్రెడీ మనం వీడియో చేసాము. చాలా ఇయర్స్ బ్యాక్ నేను షైఅవే వీడియో చేశాను. లైక్ దీంట్లో బ్రాస్ కానీ ప్యాంటీస్ కానీ నైట్ వేర్ కానీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అండ్ దట్ టు చాలా మంచి క్వాలిటీవి దొరుకుతాయి అన్నమాట. సో నేను మళ్ళీ షైఅవే హాల్తో మేము ముందుకు వచ్చాను. అండ్ చాలా మంచి క్వాలిటీలో చాలా డిఫరెంట్ వాటికి యూజ్ అయ్యేలాగా కొన్ని బ్రాస్ తీసుకున్నాను. సో అవేంటి అంటే మీకు చెప్తాను, లైక్ అవి దేనికి యూజ్ అవుతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే విధంగా అవి తీసుకున్నాను అనమాట. అందుకనే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. సో చాలా మందికి చాలా కన్సర్న్స్ ఉంటాయి బ్రాస్ విషయంలో. ఇలా నాకు హెవీ బ్రెస్ట్ ఉంది, లేకపోతే నాకు పర్టికులర్గా ఇలా కావాలి అనేది చాలా కన్సర్న్స్ ఉంటాయి. బట్ ఎలాంటివి యూజ్ చేయాలో చాలా మందికి తెలియదు. నేను ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేశాను బ్రాస్ గురించి, దేనికి ఏది యూజ్ చేయాలి అని. బట్ అన్ని టైప్స్ నాకు ఇప్పటి వరకు దొరకలేదన్నమాట. సో ఇప్పుడు నా సైజెస్ నాకు దొరికాయి. సో అందుకని ఇప్పుడు నేను తీసుకుని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ దట్టు వీటిలో ఏవి దేనికి యూజ్ అవుతాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ లింక్స్ ఇచ్చేస్తాను. ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా, ఏం తీసుకున్నానో అవన్నీ షేర్ చేస్తాను. అలాగే మీరు కూపన్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు YT100 అని. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ ఆఫ్ అవుతాయి అన్నమాట. అండ్ నేను తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఇవన్నీ పర్చేస్ చేసినందుకు 3 ప్యాంటీస్ నాకు ఫ్రీగా వచ్చాయి. బట్ ఈ ఆఫర్ ఇప్పుడు లేదండి. సో నేను ముందే మీకు చెప్తున్నాను. సో 3 ప్యాంటీస్ ఫ్రీగా అయితే వచ్చాయి నేను ఆర్డర్ చేసినందుకు. బట్ ఇప్పుడైతే ఆఫర్ లేదు. ఆ ప్యాంటీస్ ఫ్రీ అనేది ఆఫర్ అయిపోయిందనమాట. సో సారీ ఫర్ దట్. అప్పుడైతే వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే నేను జర్నీలో ఉన్నాను అనమాట ఫుల్గా. సో నేను ఇవి వచ్చేసరికి ఇంట్లో లేను. సో మళ్ళీ ఇప్పుడు కుదిరిన తర్వాత వచ్చి వెంటనే షూట్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు అట్లీస్ట్ ఇప్పుడైనా జస్ట్ ఇవి అయినా హెల్ప్ అవుతాయేమో అనేసి. సో ఫస్ట్ అయితే నేను ఏం బ్రాస్ తీసుకున్నానో అవి మీతో షేర్ చేసేస్తాను, ఓకే? సో ఫస్ట్ ఏంటి అంటే ఇదనమాట, ఈ బ్రా. ఇదేంటంటే సాటిన్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్. ఇది టీషర్ట్ బ్రా అంటే మీకు తెలుసు కదా, జనరల్గా టీషర్ట్స్కి యూజ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఏమైనా మనకి ప్లెయిన్ టాప్స్ లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, కుర్తీస్ లాంటి వాటికి కూడా. అండ్ ఇదేంటి అంటే సాటిన్ ఫినిష్ అనమాట. సో చాలా సాఫ్ట్ ఉంటుంది, వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా మీరు హ్యాపీగా వేసుకోగలుగుతారు. సో లైక్ ఫీల్ అనేది చాలా ఐ మీన్ అన్కంఫర్టబుల్గా అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు అనమాట ఈ ఫ్యాబ్రిక్ వల్ల. సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్యాబ్రిక్ మెయిన్గా నేను ప్రిఫర్ చేయడానికి రీజన్ అదే అనమాట. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ బ్రా. ఇదేంటి అంటే ప్యాడెడ్ బ్రా అనమాట. సో మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లైక్ టీషర్ట్స్కి కానీ ప్లెయిన్ కుర్తీస్కి కానీ లేకపోతే క్యాజువల్ వేర్లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూసారు కదా. ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్ ఉందన్నమాట. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ బ్రా. అండ్ దీని యూజ్ అయితే ఇదనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా టీషర్ట్ బ్రాయే, కూడా కాటన్ కాదండి. కానీ దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది, వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే సీమ్లెస్ బ్రా అనమాట. టీషర్ట్ బ్రాల్లోనే మళ్ళీ డిఫరెంట్ బ్రాస్ ఉంటాయి. ఇది సీమ్లెస్ బ్రా అంటే మనం ప్లెయిన్ వాటికి వేసుకున్నప్పుడు, లేకపోతే కొన్ని వాటికి ఏంటి అంటే ప్లెయిన్ అనే కాదు, కొన్ని ఏదైనా కూడా మనకి ఇలా షేప్ తెలిసిపోతూ ఉంటాయి కదా. సో అలా షేప్ తెలియద్దు అని అనుకునే వాళ్ళకి ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైక్ మనకి మెయిన్గా ఏంటంటే ఇది కొంచెం చూసారు కదా, ఇలా ఈ ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట మనకి ఇక్కడ, ఓకేనా. సో ఈ ప్యాటర్న్ వల్ల ఏంటి అంటే ఆ సీమ్లెస్ ఫినిష్ అనేది ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఏంటంటే ఆ షేప్ అనేది తెలియాలి అనుకుంటారు, కొంచెం స్మాల్ బ్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొంచెం నార్మల్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొంతమంది కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు, సీమ్లెస్గా ఉండాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ బ్రా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మనం టీషర్ట్స్ మీదైనా కుర్తీస్ మీదైనా ఏదైనా వేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే సీమ్లెస్గా ఉండాలి అని అనుకుంటామో, అంటే ఆ షేప్ అనేది తెలియకూడదు అనుకుంటామో, అప్పుడు మనం ఈ బ్రా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది బ్యాక్ లేస్ ఓపెన్ బ్రా అంటారు దీన్ని. ఇది అంటే ఇలా మనకి బ్యాక్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనకి బ్యాక్ వచ్చేసరికి ఇలా ప్యాటర్న్ ఉంటుంది అనమాట. లైక్ బ్రా లాంటి ప్యాటర్న్ లా కాకుండా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇవి దేనికి అంటే మెయిన్గా కొంచెం మంది బ్యాక్లెస్ కానీ, లేకపోతే ఎక్కువ డీప్ బ్యాక్ నెక్లో కొంచెం డీప్ నెక్స్, బాగా ఎక్కువ డీప్ నెక్స్ లాంటివి కానీ, లేదు అంటే అలాంటివి యూజ్ చేస్తారు. లేదు అని అంటే
ఇక్కడికి యూజ్ చేస్తారు కదా, సో అలాంటప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో బ్యాక్ ఏంటి అంటే ఏమి అంటే జస్ట్ బ్రా నార్మల్ బ్రా వేసుకున్నాం అనుకోండి అప్పుడు లుక్ బాగోదు కదా, సో అలాంటప్పుడు మనకి ప్యాటర్న్ వస్తుంది కాబట్టి బ్యాక్లో, సో మనకు అది కూడా ఒక ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది తప్ప అది ఒక బ్రా ఫినిషింగ్ లాగా కనిపించదు అనమాట. సో బాగుంటుంది లుక్ అయితే. అండ్ ఇది జనరల్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇది మనకి మంచి సపోర్ట్ ఉంటుంది అండ్ దీనికి అండర్ వైడ్ బ్రా అనమాట ఇది. సో సపోర్ట్ ఇస్తుంది కూడా మనకి. సో అలా అన్ని విధాలుగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా దీనికి ఇలా లేస్ లాగా వచ్చిందనమాట. సో ఇలా లేస్ లాగా వచ్చింది అండ్ పాప్ కలర్ కావాలని, సో ఇలాంటి కలర్ అయితే మనం నార్మల్గా యూజ్ చేయాలన్నా కూడా దీని టాప్ లా కూడా కొంతమంది యూజ్ చేసుకుంటారు. అలా డిఫరెంట్గా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. ఇది మినిమైజర్ బ్రా అంటారు దీన్ని. ఇది వైర్డ్ కాదనమాట. మినిమైజర్ బ్రా అంటే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే ఒక సైజ్ మనకి తక్కువగా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి ఓవరాల్ లుక్లో. అంటే మినిమైజర్ అంటే ఓన్లీ వన్ సైజ్ వరకు మనకి తగ్గునట్టుగా కనిపిస్తుంది అనమాట, అంతే తప్ప బాగా ఏమీ డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో అది కూడా నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఇది వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అనమాట, హెవీ బ్రష్ ఉన్న వాళ్ళు. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వన్. సో ఇలా లేస్ లాగా వస్తుంది మనకి. వైర్ ఫ్రీ బ్రా అనమాట, వైర్డ్ కాదు. సో ఇది మినిమైజర్ బ్రా కలెక్షన్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి, ట్రై చేయండి. సైజ్ తెలుసుకోండి ఫస్ట్, మీకు అప్పుడు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రా అనమాట. ఇదేంటి అంటే ఎవ్రీడే బ్రా అని చెప్పాలి. అండ్ ఇదేంటి అంటే వైర్డ్ అనమాట. సో వైర్డ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి షేప్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఒక షేప్లో కనిపించడానికి ఈ బ్రా వైర్డ్ బ్రాస్ అనేవి హెల్ప్ అవుతాయి. లైక్ మనకి అది లిఫ్ట్ చేస్తుంది అనమాట. లిఫ్ట్ చేసి మనకు ఒక షేప్ లాగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది వైర్డ్ బ్రాస్. సో ఇవి ఎవ్రీడే బేసిస్లో మీకు ఒకవేళ ఐ మీన్ ఎక్కువగా కొంతమంది షేప్డ్గా కనిపించాలనుకుంటారు అండ్ కొంతమంది తక్కువ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయడానికి ఈ బ్రా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కూడా ఇలా లేస్ లాగా వచ్చింది. ఇది కూడా సెమీ ప్యాడెడ్ లాగా వచ్చింది అనమాట. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఇది అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను చెప్పే విధానం. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్రా వచ్చేసరికి ఇది కాటన్ ప్యాడెడ్ బ్రా అనమాట. ఇది కూడా ఎవ్రీడే బ్రా. మనం ఇది కాటన్, ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ క్యాజువల్గా డైలీ వేర్కి నాకు నార్మల్గా బ్రా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఒక కవరేజ్ మాత్రం చాలు అని అనుకున్న వాళ్ళు ఇలాంటి బ్రాస్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ బ్రా. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే ప్రైస్ చాలా రీజనబుల్ అనమాట. అంటే మిగిలిన సైట్స్తో కంపేర్ చేస్తే నాకు సంబంధించినంత వరకు చాలా రీజనబుల్. నాకైతే అంటే క్వాలిటీ ఆ ప్రైస్కి చాలా బెటర్ ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి, బెస్ట్ ఉన్నాయి, బెటర్ కాదు బెస్ట్ ఉన్నాయి. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక నైట్ వేర్ కూడా తీసుకున్నాను. ఇది ఒక కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు, అందుకని ఇలాంటిది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. నైట్ వేర్లో నైట్ వేర్ అనమాట. సేమ్ బాటమ్ అండ్ సేమ్ టాప్ లాగా వచ్చింది. ఇలా పెల్పెలం టాప్ లాగా వచ్చింది. అండ్ ఇది బాటమ్ అనమాట సేమ్. సో ఇది ఒక్కటే నేను నైట్ వేర్ కూడా ట్రై చేశాను, చాలా బాగుంటాయి. నైట్ వేర్ కూడా మనకి తక్కువ ప్రైస్లో, మరీ హెవీ మోడల్స్ అయితే ఏమీ ఉండవు, ఎక్కువ మోడల్స్ ఏమి ఉండవు, కానీ ఉన్న వాటిలో కూడా మంచి డిఫరెంట్ మోడల్సే ఉంటాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని నైట్ వేర్ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇలా ఇక్కడ నేను నైట్ వేర్ చాలా తీసుకున్నాను. ఒకప్పుడైతే అన్నీ దీంట్లోనే మోస్ట్లీ ఉండేవి నా సెట్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు కొంచెం మర్చిపోయాను దీన్ని. సో ఇప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ నాకు. అండ్ బ్రాస్ ఎక్కువ తీసుకోవాలి అండ్ డిఫరెంట్ మోడల్స్ కావాలి అన్నప్పుడు మాత్రం షయవేనే ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ మనకి అన్ని మోడల్స్ అన్ని కేటగిరీస్ కూడా ఉంటాయి కాబట్టి ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్ నేను తీసుకున్నది. అండ్ నేను చెప్పాను కదా నాకు ఇవన్నీ పర్చేస్ చేసినందుకు ఈ 3 ప్యాంటీస్ కూడా ఫ్రీగా వచ్చాయి. అప్పుడు ఆఫర్ రన్ అవుతుందన్నమాట నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడైతే ఆఫర్ అయిపోయింది. సో మీరు కావాలని అనుకుంటే మామూలుగా వీటిలో పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అలాగే YT100 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ ఆఫ్ కూడా వస్తుందన్నమాట. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారు వీటి గురించి, ఎవరు ఏది యూజ్ చేయాలి అనే దాని గురించి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండ్స్ని ఫాలో చేయండి. సో దట్ మనం ఇంకా టచ్లో ఉండొచ్చు అనమాట. సో అంతే, ఇక్కడ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్.